లైట్స్ కెమెరా యాక్షన్. ఆ టైంలో 2017లోనే ఈ ఐడియాస్ ఎట్లా వచ్చాయి? ఐ వాజ్ ఎ టాపర్ ఇన్ స్కూల్. సో మనకు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది. గ్రాడ్యుయేషన్ అయిపోయింది, బీటెక్ మెకానికల్, ఇట్లా ఒక పెద్ద కాలేజ్లో ట్రాన్స్ఫర్ జరుగుతుంది. ది జస్ట్ పుష్డ్ మీ. రియాలిటీ అనేది అప్పుడు హిట్ అయింది. ట్రాన్స్ఫార్మ్ చేస్తాము, మేము ట్రైన్ చేయము అని అంటున్నారు. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ హూ జాయిన్ దిస్ కోర్స్ గిగ్ వర్కర్స్ ఉంటారు, అండ్ ఈవెన్ ఎలక్ట్రీషియన్స్, పంబర్స్, ఒక టీచర్, ఇలాంటి వాళ్ళ పిల్లలే జాయిన్ అవుతా ఉంటారు. My father is a mechanic. Parents పవర్ లూమ్స్ ఇద్దరు. ఏఐ వల్ల జాబ్స్ పోతున్నాయి అని వింటున్నాం. యాక్చువల్లీ కంపెనీస్ కి నీడెడ్ ఏంటి? మన హ్యూమన్ హిస్టరీ చూసుకుంటే కూడా ఒక న్యూ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ వచ్చిందంటే ఒకటి అబ్సల్యూట్ అయిపోతూ ఉంటుంది. సో ఏఐ కూడా అట్లా. ఏఐ జాబ్స్ ఎక్కువ ఎందుకు పోతున్నాయి అంటే రిపిటేటివ్ టాస్క్ ఎవరైతే చేస్తారో అట్లాంటివి ఎక్కువ అవుతుంది. దేర్ ఆర్ ఎంప్లాయీస్ లైక్ 15-20 years ఉండి ఒక లెగసీ టెక్నాలజీ మీద వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఈవెన్ ఫర్ దెమ్ ఆల్సో. ఎందుకంటే వాళ్ళ కాంపిటీటర్స్ ఏఐలో అప్గ్రేడ్ అవుతున్నారు, అండ్ దిస్ కంపెనీ ఇస్ నాట్ అప్గ్రేడింగ్. అంటే మీరు ఇచ్చే ట్రైనింగ్ గురించి చెప్తారా? అంటే మంత్సా లేకపోతే అవర్సా లేకపోతే ఏంటి, ఎట్లా ఇస్తారు? అల్టిమేట్గా ఒక 6 months to 9 months బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, ఫ్యామిలీ, ఫంక్షన్స్, ఎంజాయ్మెంట్స్ మొత్తం మర్చిపోయి డెడికేటెడ్గా ఒక 6 months కూర్చొని ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఇస్తాం. రెండు ఇస్తాము. దే ఆర్ రెడీ ఫర్ యూ. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. అంటే ఇన్నోమాటిక్స్ నాకు చాలా హెల్ప్ చేసింది ఎవ్రీ స్టెప్ లో. ఇక్కడ ఉన్నంత బెస్ట్ మెంటర్స్ వేరే ఇన్స్టిట్యూట్ లో చూడాలి. వాళ్ళు చెప్తారు కదా మనం ఏదో వెళ్ళిపోదాం అంటే అవ్వదు, మనం కూడా బెస్ట్ ఇవ్వాలి. ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు బిల్డ్ ఎ కెరియర్ ఇన్ ఏఐ యూ కెన్ చూస్ ఇన్నోమాటిక్స్. బెస్ట్ కలిస్తే ది బెస్ట్ అవుతుంది. వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇన్నోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ఇన్నోమాటిక్స్ రీసెర్చ్ ల్యాబ్స్. వి డోంట్ జస్ట్ ట్రైన్, వి ట్రాన్స్ఫార్మ్ కెరీర్స్ అంటున్నారు ఫౌండర్ విశ్వనాథ్ గారు. ట్రైన్ చేయకుండా ఎలాంటి కెరీర్ ని ట్రాన్స్ఫార్మ్ చేస్తారు? అసలు ఏంటి ఈ ఇన్నోమాటిక్స్ ల్యాబ్స్ అనేది? హలో అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. హలో అండి. సో డిఫరెంట్ గా ఉంది ఇది. వాట్ ఈస్ దిస్ యాక్చువల్లీ? సో మెయిన్ ఆ ట్యాగ్ లైన్ వి డోంట్ జస్ట్ ట్రైన్, వి ట్రాన్స్ఫార్మ్ కెరీర్స్ అని, అది దట్ ఈస్ అ ట్యాగ్ లైన్ చూస్డ్ బై మీ. రీజన్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ హూ జాయిన్ దిస్ కోర్స్, సో దే కమ్ ఫ్రమ్ ఐదర్ మిడిల్ క్లాస్ ఆర్ లోయర్ మిడిల్ క్లాస్. గిగ్ వర్కర్స్ ఉంటారు, అండ్ ఈవెన్ ఎలక్ట్రీషియన్స్, పంబర్స్, ఒక టీచర్, ఇలాంటి వాళ్ళ పిల్లలే జాయిన్ అవుతూ ఉంటారు మోస్ట్లీ. పేరెంట్స్ ఏం చేస్తారండి? మై ఫాదర్ ఇస్ ఎ మెకానిక్ అండ్ మై మామ్ ఇస్ ఎ హౌస్ వైఫ్. డాడీ ఏమో ప్రైవేట్ ఎంప్లాయీ, మమ్మీ ఏమో హౌస్ వైఫ్. మా పేరెంట్స్ పవర్ లూమ్స్ ఇద్దరు. పవర్ లూమ్స్ అంటే బట్టలు నేయడం, అంటే బట్టలు తయారు చేయడం. వాళ్ళ డ్రీమ్స్, వాళ్ళ ఆస్పిరేషన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు దిస్. సో అందుకోసమని మేము ఏమన్నాం అంటే వి డోంట్ జస్ట్ ట్రైన్. అంటే ట్రైనింగ్ అంటే ఏంటి, 2 months 3 months ఇచ్చేసి బయటికి పంపించడం అట్లా కాదు. వీ హ్యావ్ టు కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్ దట్ పర్సన్ టు బికమ్ ఏ వెరీ గుడ్ ప్రొఫెషనల్. సో ఐ థింక్ యు ఆర్ ద యంగెస్ట్ గ్రాడ్యుయేట్. 2025 లో పాస్ అవుట్ అయ్యారు అండ్ ఇప్పటికి ఇమీడియట్ గా జాబ్ వచ్చేసింది కదా. సో ఎన్ని మంత్స్ ఆఫ్ కోర్స్ చేశారు మీరు ఇక్కడ? ఆల్మోస్ట్ ఒక 9 months. లైక్ నేను జూన్ లో జాయిన్ అయ్యాను. లైక్ ఫస్ట్ డేటా అనాలిసిస్ పార్ట్ అయిపోయి, డేటా సైన్స్ పార్ట్ అయిపోయి, అండ్ ఇమీడియట్లీ ఐఎమ్ ప్లేస్డ్. ఓకే. యాక్చువల్లీ ఐ కమ్ ఫ్రమ్ అన్ ఈసీ బ్యాక్గ్రౌండ్. ఈసీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఇక్కడికి జస్ట్ ఒక బేసిక్స్ తో వచ్చాను నేను. లైక్ పైథాన్, ఎస్క్యూఎల్ ఒక బేసిక్స్ తో వచ్చి లైక్ ఫైనల్లీ నేను బయటికి వచ్చేసరికి హ్యాండ్ ఆన్ ఎక్స్పీరియన్స్, మెనీ ప్రాజెక్ట్స్ చేశాను. లైక్ చాలా ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. అంటే ఇన్నోమాటిక్స్ నాకు చాలా హెల్ప్ చేసింది ఎవ్రీ స్టెప్ లో. లైక్ నన్ను చాలా మంచిగా ట్రాన్స్ఫార్మ్ చేసి లాస్ట్ కి జాబ్ కూడా వచ్చేసింది. నా కోర్స్ అయ్యే లోపు జాబ్ కూడా వచ్చేసింది. అండ్ సో మా ఇంట్లో వాళ్ళు వెరీ హ్యాపీ. ఏఐ వల్ల జాబ్స్ పోతున్నాయి అని వింటున్నాం. అంటే ఎవరికి జాబ్స్ పోతున్నాయి? యాక్చువల్లీ కంపెనీస్ కి నీడెడ్ ఏంటి? ఈ ఏఐ అనేది ఇది మనకే కొత్త కాదు, కంపెనీస్ కూడా కొత్త. సే 60-70 years 100 years నుండి వర్క్ చేసిన కంపెనీస్లో దేర్ ఆర్ ఎంప్లాయీస్ లైక్ 15-20 years నుండి ఒక లెగసీ టెక్నాలజీ మీద వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. సో అట్లాంటివి ఇప్పుడు చాలా కంపెనీస్కి దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఈవెన్ ఫర్ దెమ్ ఆల్సో. ఎందుకంటే వాళ్ళ కాంపిటీటర్స్ ఏఐలో అప్గ్రేడ్ అవుతున్నారు, అండ్ దిస్ కంపెనీ ఇస్ నాట్ అప్గ్రేడింగ్. మన హ్యూమన్ హిస్టరీ చూసుకుంటే కూడా ఒక న్యూ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ వచ్చిందంటే ఒకటి అబ్సల్యూట్ అయిపోతూ ఉంటుంది. సో ఏఐ కూడా అట్లాగే. సో ఇప్పుడు మోస్ట్లీ ఏఐ జాబ్స్ ఎక్కువ ఎందుకు పోతున్నాయి అంటే రిపిటేటివ్ టాస్క్ ఎవరైతే చేస్తారో, ఎక్కువ సాఫిస్టికేషన్ లేని జాబ్స్ ఏవైతే ఉంటాయో అట్లాంటివి ఎక్కువ అవుతున్నాయి. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. టెక్నాలజికల్ ట్రాన్స్ఫర్మేషన్ అయినప్పుడు కొన్ని జాబ్స్ అనేది పోతాయి. సో బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఏఐ విల్ క్రియేట్ మచ్ బిగ్గర్ మార్కెట్ అండ్ డిఫరెంట్ జాబ్స్ వస్తే వీ కాంట్ ఈవెన్ ఇమాజిన్. మరి ఏంటి, మార్కెట్ టాక్ వేరే ఉంది. ఏఐ వస్తే మనకున్న జాబ్స్ అన్ని పోతాయి, లేదంటే రీప్లేస్ అవుతాము అని చెప్పేసి రీప్లేస్ అంటే లైక్ వస్తుంది. సో డేటా అనలిస్ట్ రోల్స్ ఆల్సో ఆటోమేటిక్, లైక్ ఏఐ తీసేసుకుంటది. సో ఐ వాంట్ విత్ వర్క్ ఏఐ. డెఫినెట్లీ ఇండస్ట్రీస్ ఈజ్ అప్గ్రేడింగ్. మనం కూడా దానికి
వెళ్తూనే ఉండాలి. ఒక దాంట్లోనే స్టక్ అయిపోతే లైక్ ఎవరికైనా బోర్ కొడుతుంది కదా, తీసేస్తారు. వీ వాంట్ అప్గ్రేడ్, మనకి న్యూ స్కిల్ కావాలి. ఏఐ వస్తుంది తీసేస్తుంది, బట్ ఏఐ కూడా తీసుకుంటుంది. ప్రాబబ్లీ వీఆర్ నాట్ ఏబుల్ టు కాంప్రహెండ్, అంటే మనం ఊహించుకోలేము అసలు నెక్స్ట్ 10 years తర్వాత ఎలాంటి జాబ్స్ క్రియేట్ అవుతాయి అనేది. ఎందుకు అంటే ఆ ఏఐ కంప్లీట్ పొటెన్షియల్ అనేది ఇంకా అన్లీష్ అవ్వలేదు. సో డిఫరెంట్ వస్తూ ఉంటాయి. కాకుండా ఏంటంటే ఏఐ అనేది ఇట్ ఈస్ గోయింగ్ టు బి పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ ఫర్ ద నెక్స్ట్ 20-25 years. ఇప్పుడు వాళ్ళ కోర్స్లోనే ఇంక్లూడ్ చేసేస్తున్నారు కదా ఇవన్నీ, స్పెషల్ స్కిల్స్ కానీ స్కిల్ డెవలప్మెంట్ అని, అవి సరిపోవంటారా? ఇప్పుడు కంపెనీస్ ఎట్లా ఉన్నాయంటే, సో దే వాంటెడ్ సంబడి రెడీలీ స్కిల్డ్. ఎందుకంటే ఏ 2 to 3 years ఒక ఎక్స్పీరియన్స్ ఉన్నవాడిలాగా ఇట్ సెల్ఫ్ కెన్ కోడ్ ఇట్ నౌ. సో అంత అడ్వాన్స్మెంట్ వచ్చింది అనమాట. సో ఇప్పుడు నౌ పీపుల్ నీడ్ మోర్ అనలిటికల్ స్కిల్స్, ఇంకా ఎక్కువ ఎక్స్పర్టీస్ కావాలి. సో బీటెక్ బ్యాక్గ్రౌండ్ లేదంటే ఏంటి ఎడ్యుకేషన్ క్వాలిఫై? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్. ఓ ఆల్రెడీ 4 years అదే చేసి వచ్చారు కదా, మళ్ళీ ఇక్కడ కోర్స్ అవసరం అనిపించిందా? బికాస్ 4 years ఆఫ్ బీటెక్ మేము ఈ బ్రాంచ్ లో చేసినా కూడా జస్ట్ థియరాటికల్ గా సబ్జెక్ట్ వైజ్ గా సెమ్ పాస్ అవ్వాలి అన్నట్టుగా చెప్పేస్తుంటారు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్, ఓన్లీ థియరాటికల్ మాత్రమే ఉంది. ఓకే, ఫర్ గెయినింగ్ సమ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వి జాయిన్ దిస్. చాలా ఇన్స్టిట్యూట్స్ వచ్చాయి అండ్ వాళ్ళు ట్రైన్ చేయడంతో పాటు అండ్ జాబ్ గ్యారంటీ కూడా ఇస్తూ ఉన్నారు. ఇనోమాటిక్స్ రీసెర్చ్ ల్యాబ్స్లో మాత్రం నో జాబ్ గ్యారంటీ అంటున్నారు. అంటే మీకే నమ్మకం లేదు అన్నట్టు కదా? ఈవెన్ వీ లూజ్ లాట్ ఆఫ్ సేల్స్ బికాస్ ఆఫ్ దట్ ఆల్సో. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి గారు ఉన్నారు కదా, ఇఫ్ యూ గో టు హిమ్ అండ్ ఇఫ్ యూ ఆస్క్ లైక్ కెన్ యూ గ్యారంటీ దట్ యూ విల్ గివ్ జాబ్స్ టు 100 people, ఈవెన్ హీ కాంట్ సైన్ అప్ అండ్ సే దట్ డెఫినెట్లీ ఐ విల్ గివ్ 100 people ఏ జాబ్. ఈ జాబ్ గ్యారంటీ అని చేసేవి 99.9% ఒక 1 year లో షట్ డౌన్ అయిపోతాయి. ఇన్నోమాటిక్స్కి వచ్చేటప్పుడు డెఫినెట్లీ ఏదో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా, ఇది అని చెప్పేసి. అంటే వాట్ ఆర్ దోస్ పారామీటర్స్? వాళ్ళ బెస్ట్ వాళ్ళు ఇస్తారు, సో మన బెస్ట్ మనం ఇవ్వాలి. లైక్ వాళ్ళు చెప్తారు కదా, మనం ఏదో వెళ్ళిపోదామంటే అవ్వదు, దో మనం కూడా బెస్ట్ ఇవ్వాలి. అప్పుడే ఇక బెస్ట్ కలిస్తే ది బెస్ట్ అవుతుంది. ఓ వావ్. అంటే ఛార్జెస్ మీరు ఎక్కువ చేస్తారు కదా కంపేర్ టు అదర్స్? ఒక కన్సల్టెంట్ వచ్చాడు, సార్ మీరు చాలా బాగా చేస్తున్నారు, ఐ కెన్ హెల్ప్ యూ విత్ ఇంక్రీజింగ్ ద సేల్స్. అంటే ఎలా చేస్తారు, జస్ట్ గివ్ మీ అన్ ఐడియా సో దట్ ఐల్ సీ వెదర్ ఐ కెన్ హైర్ యూ ఆర్ నాట్. సో వాళ్ళు ఏమంటారంటే, ఓకే సే ఫర్ ఎగ్జాంపుల్ యూ ఆర్ ఛార్జింగ్ సే 50,000 or 60,000 ఫీస్ నా, సో మీరు 3-4 లక్షలు అని పెట్టండి, జాబ్ గ్యారంటీ అని పెట్టండి. జాబ్ గ్యారంటీ స్కీమ్ అని చెప్పినప్పుడు ఏంటంటే 90% అటెండెన్స్ అని చెప్పాలి, 90% స్కోర్ చేయాలని చెప్పాలి, ఇట్లాంటివన్నీ ఒక 100 కండిషన్స్ పెట్టాలి మనం. ఈ 100 కండిషన్స్లో ఎక్కడో అక్కడ ఫెయిల్ అవుతారు. ఫెయిల్ అయినప్పుడు ఓకే యూ హ్యావ్ ఫెయిల్డ్ బికాస్ ఆఫ్ దిస్ రీజన్, సో దట్ యూ డిడ్ంట్ గెట్ ఏ జాబ్. ఏదో ఒక రకంగా అడ్మిషన్ కావాలి అనుకుంటాం. సో ఫార్చునేట్లీ మాకు ఎప్పుడు అవసరం రాలేదు. అంటే ఎలా ట్రైన్అప్ చేస్తారు మిమ్మల్ని జాబ్స్కి? బయట ఇన్స్టిట్యూట్లో 6 months కోర్స్ అంటారు. ఒక టాపిక్ ఉంటే ఇదేం లేదు మీరు చదువుకోండి మీకు అర్థమైపోతుంది అంటారు. 6 months అయిపోగానే ఇంకెవరి దారి వాళ్ళదే, వాళ్ళు మళ్ళీ ఇన్స్టిట్యూట్ కూడా రానియరు, ఆ కంప్లీషన్ సర్టిఫికేట్ ఇచ్చేసి వెళ్ళిపోమంటారు. బట్ ఇక్కడ కోర్స్ అయిపోయినాక కూడా నీకు జాబ్ రావడానికి ఎంత టైం అన్న పట్టిని మనం వాళ్ళ రికగ్నిషన్ లో ఉంటాము. దే విల్ గైడ్ us. అలాగే పెద్ద కంపెనీస్కి వెళ్ళి మీరు ట్రైన్ చేస్తూ ఉన్నారు కదా, దాని గురించి చెప్తారా? ఇప్పుడు ఒక 50,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళందరూ ఓల్డ్ టెక్నాలజీలోనే పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు కొత్త టూల్స్ వస్తున్నాయి, వాళ్ళకి ఏఐ నేర్పించాలి. అంటే ఒక ట్రైనింగ్ అందరికీ ఇట్ వోంట్ వర్క్. ఎందుకంటే లీడర్షిప్లో ఉన్న వాళ్ళకి బేసిక్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్, కోడింగ్ ఇట్లాంటివి అవసరం ఉండవు వాళ్ళకి. సో వాళ్ళకి ఏంటంటే ఒక 30 to 40 hours ఆఫ్ ప్రోగ్రామ్ అనేది క్యూరేట్ చేస్తాం అనమాట. అలాగే ఎవరైతే గ్రౌండ్ వర్క్ అంటే అప్లికేషన్స్ బిల్డ్ చేస్తారో, లేకుంటే హూ ఎవర్ ఈస్ గోయింగ్ టు బి ఎన్ ఏఐ అనలిస్ట్ అంటే వాళ్ళకి సపరేట్గా ఉంటుంది, చాలా డీప్ డైవ్ ఉంటాయి అనమాట ప్రోగ్రామ్స్. సో కార్పొరేట్స్కే దీస్ ప్రోగ్రామ్స్ గోస్ ఫ్రమ్ 100 to 200 hours. అదే ఇండివిజువల్కి అయితే ఇంకా ఎక్కువ అవసరం ఉంటుంది. ఎందుకు అంటే కార్పొరేట్స్లో దే ఆర్ ఫోకస్డ్, దే నో వాట్ టు డూ. సో వాళ్ళకి కావాల్సినంత కస్టమైజేషన్ చేసి ఇస్తాం. బట్ ఏ జాబ్ సీకర్ ఒక ఫ్రెషర్ ఉన్నారు, సో దేర్ ఆర్ thousands of companies hiring. Every company has a different tech stack, లేకుంటే ఒక్కొక్కరి ఫోకస్ ఏరియా డిఫరెంట్ ఉంటుంది. సో వీ డోంట్ నో వేర్ ఈస్ ఇట్ గోయింగ్ టు ఫిట్ ఇన్ టు ద ఆర్గనైజేషన్. See, basically we are having this particular MOU with Innomatics Research Labs from the last 10 years onwards. Okay. I might be changing various institutions, but my collaboration in this particular organization is never changed. The way how they are going to deliver student monitoring కానివ్వండి, వాళ్ళు పర్టికులర్గా తీసుకుంటున్నటువంటి స్ట్రెస్ కానివ్వండి, స్టూడెంట్
ఎలాంటి సిచ్యువేషన్లో ఈ ఇన్స్టిట్యూషన్లో కానీ లేకపోతే ఏదైనా ఆర్గనైజేషన్లో లైక్ వాళ్ళు ఫాలో అయిపోయినప్పుడే జాయిన్ అవుతూ ఉంటారు. సో అక్కడ వాళ్ళకి కాన్ఫిడెన్స్ బూస్టప్ ఇవ్వడం బాగా చూసాను నేను ఇక్కడ. అండ్ ఇన్ఫర్మేషన్ పాస్ చేయడంలో కానీ పర్టికులర్గా ప్లేస్మెంట్స్ అనమాట. ఇవాళ ఉన్న మార్కెట్ టఫెస్ట్ టైంలో ఈ ప్లేస్మెంట్స్ రావడం అనేది చాలా టఫెస్ట్ సిచ్యువేషన్. కానీ వాళ్ళకు ఉన్నటువంటి ప్లేస్మెంట్ టీమ్ ద స్ట్రాంగెస్ట్ టీమ్ ఇన్ హైదరాబాద్ అండ్ నేను చాలా ప్రౌడ్గా చెప్తాను. ఇక్కడ ఉన్నంత బెస్ట్ మెంటర్స్ వేరే ఇన్స్టిట్యూట్లో చూడలేదు. ఐ మీన్ నా ఫ్రెండ్స్ వేరే ఇన్స్టిట్యూట్స్లో కూడా ఉంటారు. ఇన్ జనరల్గా ఒక ఇన్స్టిట్యూషన్లో మేబీ ఆర్ ఎనీ ఆర్గనైజేషన్లో ఒక 1 week 1 drive జరగచ్చేమో. బట్ హియర్ ద సిచ్యువేషన్ ఈజ్ లైక్ దే యూస్ టు కండక్ట్ 1 drive in a day. So almost they used to cover 7 drives or at least 5 drives in a week. So that is not that much easy. So I think we can understand the capacity of this particular institution. మనం ఎలాగైతే టాప్ ఎంఎన్సీ కంపెనీస్లో ప్లేస్ అవుతామో అక్కడ ప్లేస్ అయిన వాళ్ళకి ఇంటర్న్షిప్ పీరియడ్ అండ్ కూలింగ్ పీరియడ్ అని ఒకటి ఉంటుంది అనమాట. ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఏ ఎక్స్పర్ట్ అయితే ఆల్రెడీ ప్లేస్ అయిన స్టూడెంట్కి ట్రైనింగ్ ఇస్తాడో, ఇన్నోమాటిక్స్ రీసెర్చ్ ల్యాబ్స్లో ఉన్న స్పెషాలిటీ అంటే అదే ట్రైనర్ ప్లేస్ అవ్వకముందు కూడా ట్రైనింగ్ ఇస్తాడు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ఇన్నోమాటిక్స్. ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్గనైజేషన్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇన్నోమాటిక్స్ రీసెర్చ్. ఒక 30 lakhs 40 lakhs ఉద్యోగం వచ్చేవాడిని ఎవ్రీడే మన క్లాస్కి వచ్చి చెప్పాలి అన్నప్పుడు దే రిక్వైర్ లాట్ ఆఫ్ మోటివేషన్. సో డెఫినెట్లీ వీ హ్యావ్ టు కంపెన్సేట్ దెమ్. అప్పుడే వాళ్ళు వస్తారు. సో లేదు అంటే ఏం చేయాలి, ఎవరో 1 year 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళనో లేకుంటే మన ప్రీవియస్ బ్యాచెస్లో నేర్చుకున్న వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతో క్లాసులు చెప్పించడం ఇట్లాంటివి జరుగుతూ ఉంది. ఇప్పుడు 9 months కోర్స్లో నోబడీ ఈజ్ ఏ ఛాంపియన్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇన్ ఏఐ. కొందరికి ఓన్లీ డేటా అనలిస్ట్ వరకే తెలుస్తుంది, కొందరికి మిషన్ లెర్నింగ్ వరకు తెలుస్తుంది, కొందరికి జనరేటివ్ ఏఐ ఓన్లీ జనరేటివ్ ఏఐ తెలుస్తుంది. ఇప్పుడు ఒక జనరేటివ్ ఏఐ ఇంజనీర్ అంటే వాడికి చాలా డిమాండ్ ఉంది మార్కెట్లో. సో అలాంటి వాళ్ళని మనం తీసుకొచ్చి చెప్పించాలంటే ఇట్ ఇన్వాల్వ్స్ లాట్ ఆఫ్ కాస్ట్. వాట్ ఎవర్ ద ఫీ దట్ వీ కలెక్ట్, so at least 60 to 70% that goes into just the faculty, the training. They are very much highly profiled pictures. నేను వాళ్ళ ప్రొఫైల్ చూస్తే లిటరల్ ఐ గాట్ షాక్. కార్పొరేట్ నుంచి 25 years వర్క్ చేసి ఆ తర్వాత అక్కడి నుంచి స్టూడెంట్ కెరీర్ కోసం అని చెప్పి వీళ్ళు రిక్రూట్ చేసుకోవడం జరిగింది. సో 25 years కార్పొరేట్లో ఉండాలంటే వాళ్ళు ఎంత ప్యాకేజ్లో ఉంటారో మీకు ఆల్రెడీ తెలుసు. దానికి ఈక్వల్గా ఆర్ఎల్స్ దానికి ఎక్కువగా ప్యాకేజ్ ఇచ్చి వాళ్ళు ఇక్కడికి వచ్చి మన పిల్లల కోసం ట్రైన్ చేస్తున్నారంటే ఇంకా ఏదో అదృష్టం ఉండాలి ఆ పిల్లలకి, అంతే. మార్కెటే డౌన్ ఉంది అని అంటున్నారు. ఈ మాట వినబట్టి కొన్ని ఇయర్స్ అవుతోంది. బట్ అలాంటప్పుడు ఎందుకు ఈ కెరీర్ చూస్ చేసుకోవడం, అదర్ కోర్సెస్ తీసుకుంటే బెటర్ అని అనుకుంటారు? ఐటీఎస్ జనరేట్ చేసిన జాబ్స్ ఈవెన్ మార్కెట్ డౌన్ ఉన్నా కూడా వేరే ఏ ఇండస్ట్రీ జనరేట్ చేయలేదు. సెకండ్ థింగ్ ఏంటంటే ఐటీ కంపెనీస్ ఆర్ పేడ్ ఇన్ $. సో డెఫినెట్గా సాలరీస్ అనేవి ఐటీలో ఇచ్చినంత మిగతా సెక్టార్లో ఇవ్వరు. స్టిల్ ఐటీ ప్రొడ్యూసెస్ మోర్ జాబ్స్ దాన్ the remaining all sectors together. If you are on top of the technology and the trending technologies, definitely you'll get a job. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అసలు ఏఐ గురించి చాలా చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అండ్ బ్యూటిఫుల్ వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చారు అందరికీ కూడా, స్టూడెంట్స్కి. థ్యాంక్ యూ సో మచ్. Thank you. The future will be AI, right? I've seen everywhere that AI is ruling everything. You want to pursue a technical knowledge to bridge the gap between your theoretical and technical knowledge. Whether it might be your BTech background or CSE, it's nothing. You can choose Innomatics.